ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా రైతుల ఆధ్వర్యంలో రైతుల పక్షాన రైతు ధర్నా చేపట్టడం జరిగింది. ఇందులో ప్రధానమైన డిమాండ్లు ఒకటి, గత రబీ సీజన్కి సంబంధించి వరి ధాన్యం వేసుకున్న రైతులకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం బోనస్ డబ్బులు చెల్లించలేదు. ఈ బోనస్ డబ్బులు ఇస్తారా లేదా అన్న దానిపైన స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రావాలి. రెండవ డిమాండ్, కొనుగోలు కేంద్రాలలో తరుగు అనేది తీయకూడదు. తరుగు తీసి రైస్ మిల్లర్లకు మేలు చేసే పని అధికారులు చేస్తున్నారు. తరుగు తీయవద్దని తహసీల్దారులు కానీ జిల్లా అధికారులు కానీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని మా డిమాండ్. మూడవది, కొనుగోలు కేంద్రాల్లో చిన్న రైతులకు మొదటగా ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత పెద్ద రైతుల విషయంలో ఆలోచించాలి. చిన్న రైతులను తొందరగా కాటా నిర్వహించి చిన్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద వసతుల కల్పన అనేది చేయాలి. రైతులకు తాగునీరు కానీ అవసరమైన టార్పాలిన్ పట్టాలు కానీ ఇతర వస్తువులన్నీ కూడా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయాలని రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ సీజన్కు సంబంధించి బోనస్ ఇస్తారా లేదా అని ప్రభుత్వం నుంచి అధికార యంత్రాంగం స్పష్టమైన ప్రకటన రావాలని మేము కోరుకుంటున్నాం. 2-3 రోజుల్లో సోమ మంగళవారం లోపల ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోతే, స్పష్టమైన ప్రకటన రాకపోతే బుధవారం నాడు మళ్ళీ కార్యాచరణ నిర్వహించుకొని పార్టీలకు అతీతంగా రైతులు ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి సహకరించిన రైతులందరికీ కూడా రైతు పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉమ్మడి మండలాల పరిధిలో రైతులందరూ కలిసి రైతు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా యొక్క ఉద్దేశం ఏంటంటే 3 డిమాండ్లు పెట్టడం జరిగింది. ఒకటి, పోయిన యాసంగికి ఏదైతే బోనస్ వచ్చేదిందో అది కంపల్సరీ ప్రభుత్వం చెల్లించాలా. రెండోది, ప్రభుత్వం సన్నాలు వేసే బోనస్ ఇస్తామని చెప్తే రైతులందరూ కలిసి సన్నాలు వడ్లు వేయడం జరిగింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక తెగుళ్ళు రోగాలు రావడం జరిగింది. పంట పెట్టుబడి కూడా ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. కావున వెంటనే ఈ ప్రభుత్వం ఈ సీజన్కు సంబంధించి బోనస్ను డిక్లేర్ చేయాలా. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలలో తరుగు లేకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి మేమందరం కలిసి రైతులం తీర్మానించినాం. అదే తీసుకొచ్చి ఇక్కడ ఎంఆర్ఓ గారికి విన్నవించడం జరిగింది. దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు తొందరగా డిసిషన్ తీసుకోవాలా. లేదు అంటే మేము మళ్ళీ అందరం కలిసి కూర్చొని చర్చ చేసి ధర్నా చేస్తామని చెప్పి మీ అందరి ముందర తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రైతులందరూ ఇదే విధంగా ఐక్యత ఉంటే ప్రభుత్వం మిడ్సులు వంచన్న మేము బోనస్ తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము.